రామ్ పోతినేని డబల్ స్మార్ట్ పూరి డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా కావ్య తాపర్ హీరోయిన్గా వచ్చిన చిత్రం. సినిమా ఎలా ఉంది అంటే స్మార్ట్ శంకర్ కూడా అందరికీ బాగా కనెక్ట్ కాలేదు, కానీ సినిమా ఆడేసింది. డబుల్ స్మార్ట్ కూడా అందరికీ నచ్చకపోయినా సరే ఒక వర్గాన్ని మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుంది. పక్కా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే రామ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆలీ కామెడీ కొన్ని సీన్స్ వరకు బాగానే ఎంజాయ్ చేస్తారు. సంజయ్ దత్ పాత్ర కూడా బాగా రాసుకున్నారు. సినిమాకి చాలా కీలకం కూడా. కావ్య తాపర్ యాక్టింగ్ అయితే బాగుంది. స్పెషల్ అట్రాక్షన్ కూడా. ఈ సినిమాకి సాంగ్స్ కూడా మంచి ఎనర్జీని అయితే ఇచ్చాయి. క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అయితే మదర్ సెంటిమెంట్ సినిమాకి బాగా హైలైట్ అయ్యాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. రామ్ ఎనర్జీ సినిమాలో క్రింజ్ సీన్స్ని కూడా బాగానే మేనేజ్ చేశారు. స్టోరీ మాత్రం బాగా రొటీన్గా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు స్మార్ట్ శంకర్ని మళ్ళీ చూస్తున్నాం అనిపిస్తుంది. రివెంజ్ డ్రామాలు అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా సెకండ్ హాఫ్ బాగా పేలాయి. పూరి మార్క్ కనిపిస్తాయి. మణిశర్మ బీజిఎం కూడా బాగానే ఎలివేట్ అవుతుంది. చెప్పాలంటే డబుల్ స్మార్ట్ ఒక వర్గాన్ని మాత్రం సినిమా బాగానే ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. టార్గెట్ ఆడియన్స్ అయితే బాగానే ఇంప్రెస్ అవుతారు కూడా. డబుల్ స్మార్ట్ చెప్పాలంటే పూరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేసినట్లే. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3.2/5. ఈ సినిమా మీరు కూడా చూసినట్లయితే, ఈ సినిమా టికెట్స్ మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.